హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్ 5 ఆఫ్ లంచ్ బాక్స్ ఐడియాస్ లో పుదీనా రైస్ ని 5 నిమిషాల్లో సింపుల్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పుదీనా రైస్ చాలా హెల్దీ, సో డెఫినెట్ గా ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్ లోకి ఒక చిన్న కట్ట పుదీనా ఆకుల్ని శుభ్రంగా వాష్ చేసి యాడ్ చేసుకోండి. ఇంకా 3 పచ్చిమిర్చిని, 1 ఇంచ్ అల్లం ముక్కని పైన తోలు తీసేసి యాడ్ చేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్రని, కొంచెం వాటర్ ని కూడా యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఉంటుంది పేస్ట్. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వెట్ చేసుకోండి. 1 టీ స్పూన్ శనగపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పుని, 1/2 టీ స్పూన్ ఆవాల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చిని, కొన్ని జీడిపప్పుల్ని, కొన్ని కరివేపాకుల్ని యాడ్ చేసుకోండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ ని యాడ్ చేసుకోండి. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపుని, తగినంత సాల్ట్ ని యాడ్ చేసి పచ్చి వాసన పోయి పేస్ట్ దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు రైస్ ని కుక్ చేసుకుని పూర్తిగా చల్లారాక యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోండి. ఈ స్టేజ్ లోనే టేస్ట్ చూసి సాల్ట్ ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. 1 నిమిషం హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి చాలు. ఇప్పుడు ఫ్లేమ్ ని ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీరని, అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుని ఒకసారి కలుపుకున్నారంటే మన పుదీనా రైస్ రెడీ అయినట్టే. సింపుల్ గా హెల్దీగా లంచ్ బాక్స్ లోకి పర్ఫెక్ట్ రెసిపీ ఈ పుదీనా రైస్. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.